ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత కస్టడీని న్యాయస్థానం మరో 3 రోజుల పాటు పొడిగించింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా మరికొందరితో కలిసి విచారించే అవకాశం ఇవ్వాలన్న ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు కస్టడీని పొడిగించింది. కేసుకు సంబంధించి అల్లుడు మేకా శరణ్ ద్వారా కవిత అన్ని లావాదేవీలు నిర్వహించినట్లు భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆమె బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని న్యాయస్థానం మరో 3 రోజులు పొడిగించింది. గతంలో ఇచ్చిన 7 రోజుల కస్టడీ ముగుస్తూ ఉండగా ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. దీనిపై జరిగిన విచారణలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్ని ఇస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించిన ఈడీ తరపు న్యాయవాది కస్టడీ పొడిగిస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరిని కవితతో కలిసి విచారిస్తామని తెలిపారు. కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేస్తున్నట్టు తెలిపిన ఈడీ మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కవిత తన ఫోన్లో డేటాను తొలగించారని, కుటుంబ ఆదాయ పన్ను, వ్యాపారాల వివరాలు అడిగినట్లు ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ వివరాలు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే వివరాలు ఎలా ఇవ్వగలరని ఆమె తరపు న్యాయవాది నివేదించారు. చివరకు కవితను మరో 3 రోజులు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారన్న కవిత వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని వెల్లడించారు. Same thing that as 1 year back, it is a irrelevant. We are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. They have nothing new. They are asking the same thing again and again. There is nothing new. ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కవితలుడు మేకా శరణ్ పేరును రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో అధికారులు ప్రస్తావించారు. కవిత ఇంట్లో చేసిన సోదాల్లో మేకా శరణ్ ఫోన్ లభించిందని, ఆయన్ను 2 సార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదని పేర్కొంది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించారని, అతడు కవితకు అత్యంత సన్నిహితుడని తెలిపింది. కవిత అరెస్టు జరిగినప్పుడు శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. ఆ సమయంలో శరణ్ ఫోను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లావాదేవీలకు చెందిన సమాచారం గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించింది. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. మాదాపూర్లోని డీఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్స్ లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో 11 గంటల పాటు ఈడీ సోదాలు చేసింది. ఇదే సమయంలో మాదాపూర్లో నివసించే కవిత అల్లుడు మేకా శరణ్ నివాసంలోనూ తనిఖీ చేశారు. మేనల్లుడి ద్వారా కవిత ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు ఈడీ భావిస్తున్న నేపథ్యంలోనే శరణ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఇదివరకే కవిత భర్త అనిల్ కుమార్ను విచారణకు రావాలని నోటీసులివ్వగా ఆయన గైర్హాజరు కావడంతో వారి బంధువుల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.